హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ లక్ష్మణ్. వెల్కమ్ టు రామ్ లక్ష్మణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు కనుక వెళ్ళినట్టయితే నేను వైజాగ్ ట్రిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఇది ఒక బ్లాగ్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనము వైజాగ్ టూర్కి వెళ్తున్నాము. అక్కడ కంప్లీట్ టూర్ డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ అవుతుంది అనేది అవన్నీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మేమైతే ఇప్పుడు ప్రజెంట్ ఇంటి నుంచి బయలుదేరుతున్నాము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. మేము వచ్చేసి మల్కజ్గిరిలో ఉంటాము. అండ్ ఇక్కడ మేము ఎవరెవరం వెళ్తున్నామంటే చూపిస్తాను మీకు డైరెక్ట్గా. ఇగో ఇతని పేరు వేణు, ఇతను వచ్చేసి మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇతనేమో నరేష్, ఇతను కూడా మా ఫ్రెండ్, చాలా క్లోజ్ ఫ్రెండ్. డ్రైవింగ్ లో బిజీ ఉన్నాడు కాబట్టి ఇటు సైడ్ చూడలేకపోతున్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి మా బ్రదర్ రాము. అండ్ ఇక్కడ ఉన్నవాడేమో ప్రసాద్. ఫైనల్ గా మేము ముగ్గురం చేస్తున్నాం. మొత్తం 4 మెంబర్స్ వెళ్తున్నాం. ఇక్కడ కంప్లీట్ ట్రిప్ డీటెయిల్స్ అన్ని నేను మీకు వీడియోలో బ్లాగ్ లో పెడతాను, చూడండి. ట్రైన్ వచ్చేసి లేట్ అవుతుంది వచ్చేవారికి. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అన్నట్టు సికింద్రాబాద్ నుంచి ఇంకో 40 మినిట్స్. చూస్తూ ఉండగానే మనకి ట్రైన్ కూడా వచ్చేసింది. అండ్ ఇది సికింద్రాబాద్ టు విశాఖపట్నం నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్. ఇది ఓన్లీ మెయిన్ స్టాప్స్లో మాత్రమే అవుతుంది. దీన్ని గోదావరి ఎక్స్ప్రెస్ అంటారు. ఇది స్పెషల్ ట్రైన్. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ రిజర్వేషన్ అండి, జనరల్స్ అయితే లేవు. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ట్రైన్లోకి ఎక్కేసాము. అండ్ ఇక్కడ నుంచి నాన్ స్టాప్ మార్నింగ్ 5:30కి మళ్ళీ అక్కడ దిగుతాము. అండ్ ప్రతిదీ ఏంటి అనేది నేను మీకు అప్డేట్ చేస్తుంటాను. వీడియో ఒక చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం వైజాగ్ రీచ్ అయ్యాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ట్రైన్ ఇప్పుడే దిగుతున్నాము. నెక్స్ట్ ప్లాన్ అప్డేట్ చేస్తాను మీకు. లక్ష్మణ్ ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాము. ఆటో వచ్చేసాము. అండ్ ఆటో వచ్చేసి బీచ్ రోడ్ వరకు అయితే 30 రూపీస్ తీసుకుంటాడు స్టేషన్ నుంచి పర్ 1 పర్సన్. అండ్ ఇది బీచ్ రోడ్ అండి. ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఇంత బాగా ఉంటుంది వెదర్ ఇక్కడ. అండ్ మేము ఇక్కడ వచ్చేసి రూమ్స్ కోసం సెర్చ్ చేస్తున్నాము, లాడ్జ్ కానీ రెస్టారెంట్ కానీ ఏదైనా. సో అందుకని లాడ్జ్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు చూసారు కదా రోడ్ ఎంత ఫ్రీగా ఉందో. ఇక్కడ ట్రాఫిక్ 1% కూడా ఉండదు హోల్ డే మొత్తం. ఇంత క్లియర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అండ్ మనము ఈరోజు కనుక వచ్చినట్టయితే మేము ఇప్పుడే రెస్టారెంట్లో దిగాము. హాలిడే రెస్టారెంట్ అని ఇక్కడ ఒకటి ఉంది, అందులోనే రూమ్స్ కూడా ఉన్నాయి. సో అయితే మేము కాస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ బీచ్కి దగ్గరలోనే, బీచ్కి ఆపోజిట్లోనే ఉంది. చాలా బాగుంది. అండ్ రూమ్ కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో చూడండి. ఇదే ఫ్రెండ్స్ రూమ్ వచ్చేసి. ఇక్కడ మన లగేజ్లు కానీ బట్టలు కానీ పెట్టుకోవడానికి ఒక బీరువా టైప్ ఉంది. అండ్ ఇక్కడ విండో ఉంది. అండ్ ఏసీ ఉంది. ఇది పనిచేస్తుందో లేదో తెలియదు. ఫ్యాన్ అయితే పక్కా ఉంది. అండ్ ఇది వచ్చేసి బెడ్ అన్నమాట. 2 పర్సన్స్కి ఒక రూమ్ ఇస్తున్నారు. అండ్ తర్వాత ఏముంది, ఇక్కడ వచ్చేసి బాత్రూమ్. సేమ్ ఎలా ఉందంటే మన ఓయో టైప్ ఉందన్నట్టు. ఆల్మోస్ట్ ఓయోనే అనుకోవాలి. ఇక్కడ ఏంటంటే 24 hours రూమ్ ఇస్తారు. మార్నింగ్ ఏ టైంకి అయితే ఎక్కామో నెక్స్ట్ డే ఆ టైంకి దిగిపోవాలి. అండ్ ఫైనల్లీ మేము వచ్చి మా యొక్క ట్రిప్ని మార్నింగ్ 8:30కి స్టార్ట్ చేసామండి. ఫస్ట్ మా ప్లేస్ వచ్చేసి ఆర్కే బీచ్ వైజాగ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇక్కడ చాలామంది విజిటింగ్కి వస్తారు. అండ్ ఇక్కడ అలలు, సముద్రం నీరు, ఆ గాలి, ఆ వెదర్ గోవాలో ఎలా ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ చూస్తే గోవా ఇలా ఉంటుందా అని అనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ కానీ ఏవైనా కానీ చాలా సూపర్గా ఉంటాయి. చాలా ఎంజాయ్మెంట్ అయితే చాలా ఉంటుంది.
బీచ్ అంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. అండ్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి డైరెక్ట్గా పెద్ద పెద్ద షిప్పులు అలాంటివన్నీ దగ్గర నుంచి చూడొచ్చు మనం. మన కళ్ళ ముందు నుంచే వెళ్తాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ ఉంటుందండి. ఇక్కడ ఫుడ్ ఏదైనా తిన్నా కానీ బీచ్ రోడ్లో ఫుడ్ అనే కాదు, రూమ్స్ కానీ హోటల్ కానీ ఏదైనా చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి. మనకు మినిమం 1500 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ ఫుడ్ అయితే సింగిల్ మీరు ఏది తీసుకున్నా కాస్ట్లీగా ఉంటుంది. అది మనం ఫుడ్ ప్రిపరేషన్ మనం ఏది తింటామో దాన్ని బట్టి ఉంటుంది. చూడండి అలలు చూడండి ఎంత చాలా బాగా వస్తున్నాయో నా కాళ్ళ దగ్గరికి. ఇంత అంటే చిన్నపిల్లల్ని తీసుకొచ్చినా కానీ ఆ ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ వైజాగ్లో ఎంజాయ్ చేసిన ఆ ఎంజాయ్మెంట్ మీరు లైఫ్ లాంగ్ మర్చిపోలేరు. లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా. చాలా చాలా అంటే చాలా బాగుంది వైజాగ్. ఇట్స్ అన్ అల్టిమేట్ ప్లేస్ టు విజిట్. అండ్ ఇక్కడ ఇసుక చూడండి, ఇసుక ఎంత చాలా సన్నగా ఉందో. మనం బిల్డింగ్ కట్టడానికి యూజ్ చేస్తాం కదా, ఫిల్టర్ చేసి మరీ యూజ్ చేస్తాము. ఆ ఫిల్టర్ చేసిన దానికంటే కూడా చాలా చాలా సన్నగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మేము ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి వేరే ప్లేస్కి వెళ్తాం. ఆర్కే బీచ్ చూసేసాము. ఆర్కే బీచ్ నుంచి కైలాసగిరి పర్వతం ఉంటుంది కదా, కైలాసగిరి పర్వతం మీదకి వెళ్తున్నాం, బస్సులో వెళ్తున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసి 10K బస్సు కైలాసగిరి గుట్ట పైకి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళాక ఎలా ఉందో చూద్దాం. అండ్ అక్కడ ఏంటి స్పెషల్ అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్తో సహా వెళ్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ కొండపైన దూరంలో కైలాసగిరి అని పేరు కనిపిస్తుంది కదా, జూమ్ చేస్తున్నాను చూడండి. ఇదే అండి కైలాసగిరి పర్వతం. అండ్ ఇది వచ్చేసి రోప్ వే. మనం కొండపై నుంచి కొండ కింద వరకు రోప్ వే త్రూ కూడా రావచ్చు. 50 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్కి. రోప్ వే అయితే చాలా బాగుంటుంది. అది కూడా ఒక కొండపై నుంచి ఇంకో కొండ వరకు రోప్ వే అంటే ఎంత బాగుంటుంది, ఆ ఫీలింగే వేరు. అదొక బెస్ట్ మెమరీ. అండ్ కొండపైకి వెళ్తున్నామండి ఇప్పుడు బస్లో. అండ్ ఎంట్రన్స్లో ఇక్కడ 5 రూపీస్ కొండపైకి ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. ఫ్రెండ్స్ ఇదే కైలాసగిరి పర్వతం. సో లోపలికి ఎంటర్ అవుతున్నాం, చూద్దాం. ఫ్రెండ్స్ కైలాసగిరి కొండ లోపలికి మనం పైకి ఎక్కాక లోపలికి వెళ్ళక ముందు రైట్ సైడ్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఆ పార్కింగ్ ఏరియా నుంచి చూస్తే ఈ వ్యూ మొత్తం, బీచ్ వ్యూ మొత్తం ఇలా వైజాగ్ సిటీ మొత్తం కనిపించుద్ది. అండ్ బీచ్ ఇక్కడ చాలా అంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో ఈ నేచరు. ఇదంతా కనిపిస్తుందంతా అడవే అండి. అటు సముద్రం, ఇటు అడవి, మధ్యలో రోడ్డు, సిటీ. ఫ్రెండ్స్ ఇది కైలాసగిరి శివుడు పార్వతి చాలా ఫేమస్ ప్లేస్. అండ్ వైజాగ్లో చాలా బెస్ట్ ప్లేస్ విజిటింగ్కి. కొండపైన ఉంటారు శివుడు పార్వతి. ఇక్కడ నుంచి చూస్తే సముద్రం కనిపిస్తుంది చూడు, చాలా కేక్ అనుకో. బెస్ట్ ప్లేస్ విజిటింగ్కి ఇది, చూడండి. అండ్ ఇక్కడ ఫోటోలు దిగడానికి అయితే కరెక్ట్ స్పాట్ అండి. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ పిల్లలు పెద్దవాళ్ళు చూడడానికి కైలాసగిరి కొండ చుట్టూ ఒక చిన్న ట్రైన్ కూడా ఉంటుంది, 100 రూపీస్ టికెట్. ఆ ట్రైన్లో ఎక్కి కూడా చూడొచ్చు. అండ్ ఇక్కడ రోప్ వే అయితే ఇక్కడ చూసినట్టు ఇక్కడ రోప్ వే కనిపిస్తుంది కదా మనకు, అది 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము వైజాగ్లోని ఫిషింగ్ హార్బర్కి వచ్చాము. ఫిషింగ్ హార్బర్ అంటే మత్స్యకారులు చేపలు పట్టుకొచ్చి అమ్ముతారు కదా, వాళ్ళ యొక్క జీవనం అదే. సముద్రంలోని చేపలు అవన్నీ పట్టుకొచ్చి మార్కెట్లో అమ్ముతారండి. అండ్ ఇక్కడ దూరంలో కనిపిస్తుంది కదా చాలా పెద్ద పెద్ద క్రెయిన్స్ లాగా, ఇక్కడ క్రెయిన్స్ లాగా కనిపిస్తుంది కదా, అది వచ్చేసి షిప్ యార్డ్ అండి. మన పోర్ట్ ఏరియా అంటారు దాన్ని. అక్కడ మొత్తం షిప్స్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ జరుగుతాయి. అండ్ తర్వాత వచ్చేసి మనం ఎక్కడికి వచ్చామంటే ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చాం. ఇందులో ఒరిజినల్ ఆర్మీ ఏరోప్లేన్ ఉంటుంది. లోపల ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది అవన్నీ నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో లోపలికి ఎంటర్ కాగానే ఫస్ట్ ఇది ఉంటుంది. ఎంట్రీ టికెట్ వచ్చేసి 70 రూపీస్ అండి ఒకరికి. చాలా బాగుంది ఇది కూడా. అండ్ ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నట్టయితే ఈ లోపలికి రాగానే ఎంట్రీ ఇలా ఉంటుంది. రైట్ సైడ్ వాల్కి ఇక్కడ వైజాగ్లో ఏంటి విజిటింగ్ ప్లేస్ అనేది మొత్తం ఇక్కడ దీని మీద ప్రింట్ చేశాడు. చాలా బాగుంటుంది. నేను మీకు లోపలికి వదిలే కొద్దీ అన్ని ఏరోప్లేన్ పార్ట్స్ అవన్నీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఏరోప్లేన్ యొక్క డ్రైవర్, పైలట్ ఉంటాడు కదా, పైలట్ సీట్ అన్నట్టు. లోపల ఎలా ఉంటుంది ఆర్మీ ఏరోప్లేన్ది, ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లాక్ బాక్స్ అండి. ఇది డేటా రికార్డర్. మెయిన్గా ఫ్లైట్ ఎలా క్రాష్ అయింది అనే దానికి కూడా యూజ్ అవుతుంది.
అండ్ ఇది వచ్చేసి మనకు పిక్స్తో సహా ఎలా ఇక్కడ బొమ్మలు పెట్టారు కదా, క్లియర్గా మనకు కనిపిస్తుంది ఎలా ల్యాండ్ అవుతారు, ఎలా యుద్ధం చేస్తారు సముద్రంలో అనేది క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. అండ్ తర్వాత వచ్చినట్టయితే అందులో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో, పైలట్లు కానీ, క్లీనర్లు కానీ, లేదా కో పైలట్స్ కానీ, వాళ్ళ యొక్క డ్రెస్సులు ఎలా ఉంటాయి, వాళ్ళ యొక్క యూనిఫామ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఇక్కడ బొమ్మలకి యూనిఫామ్ వేసి పెట్టారు చూడండి. చాలా చాలా బాగుంటుంది, క్లియర్గా ఉంటుంది. మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తే ఆశ్చర్యపోతారు, అందులో చెప్పనక్కర్లేదు ఇంకా నేను. అండ్ ఇక్కడికి వచ్చేసినట్టయితే మనకు బుల్లెట్స్, యుద్ధం జరిగినప్పుడు, వార్ జరిగినప్పుడు ఎలాంటి బుల్లెట్స్ వాడతారు, ఇంకా ఏరోప్లేన్లోని ఇది ఆక్సిజన్ ట్యాంక్ అంటే ఏమేం పార్ట్స్ ఉంటాయి, ఇంజన్ ఎలా ఉంటుంది, టర్బో ఇంజన్ ఎలా ఉంటుంది, క్లియర్గా ప్రతి ఒక్కటి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. నార్మల్గా ఏ వీడియోలో మీకు ఇలా చూపించరు, ఇలా ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వచ్చి వీడియో తీసి ప్రతిదీ క్లియర్గా చూపించరు. నేను ఇక్కడ అన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ బుల్లెట్స్. మనం లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చాలా ఉంటాయి. ఇంకా ఇవి వచ్చేసి మన ఇంజన్స్ ఉంటాయి కదా, ఇంజను ఏరోప్లేన్ యొక్క రెక్క. ఇది వచ్చేసి చాలా పెద్దగా ఉంది కదా, ఇది ఇంజన్ అంటారు, ఏరోప్లేన్ ఇంజన్. ఇది ఇంత పెద్దగా ఉంటుందా, ఇప్పుడే చూస్తున్నాను నేను కూడా. అండ్ తర్వాత ఇంక లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్తే ఇవన్నీ లైఫ్ బోట్స్, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కానీ లేదా ఫ్లైట్ క్రాష్ అయినప్పుడు కానీ ఆ పారాషూట్లు వేసుకొని దిగుతారు కదా సముద్రంలోకి, అవి. అండ్ ఇక్కడ వచ్చేసినట్టయితే బుల్లెట్స్, ఇంకా ఏమేమి వాడతారు, వాళ్ళు దేనికి ఏం వాడతారు అనేది ఇక్కడ అన్ని క్లియర్గా రాసి పెట్టుంది. అండ్ ఇవి వచ్చేసి ఏరోప్లేన్ యొక్క టైర్స్ అండి, చూసారా ఎంత ఈ స్ట్రాంగ్గా ఉన్నాయి, చాలా. ఆల్రెడీ కొట్టి చూశాను నేను వాటిని. ఇది కూడా వచ్చేసి బుల్లెట్. అండ్ లోపలికి వెళ్ళినట్టే ఇక్కడ హోలోగ్రామ్ ఉందండి. హోలోగ్రామ్ ఇది వచ్చేసి చాలా చాలా అవసరం అండి. ఒక లైట్తో అది ఏరోప్లేన్ బొమ్మలు, ఇంకా బుల్లెట్ బొమ్మలు అన్నీ చూపిస్తుంది. మన ఖైదీ నెంబర్ 150లో నాకు హైదరాబాద్ మ్యాప్ కావాలి అంటే లైట్ తోటి మ్యాప్ టైప్ వచ్చుది కదా, సో అలాంటిదే సేమ్ ఇక్కడ మనకు బొమ్మలతో సహా క్లియర్గా చూపిస్తుంది. అది ఓన్లీ లైట్ మాత్రమే, ఎలాంటి స్క్రీన్ కూడా కాదు. లైట్ అలా చూపించడం అంటే చాలా గ్రేట్. అది టీవీ స్క్రీన్ కూడా కాదు, మీరు ఇంకా డైరెక్ట్గా చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. అది చాలా బాగుంది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంలో. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసినట్టయితే మనకు సబ్మెరైన్ ఉంది. సబ్మెరైన్లో వార్ ఎలా జరుగుతుంది సముద్రంలో, అవి ఎంత లోతులో తిరుగుతాయి, పైనుంచి ఏరోప్లేన్ నుంచి వాటిని ఎలా అటాక్ చేస్తారు అనేది క్లియర్గా ఇక్కడ మనకు బొమ్మల రూపంలో తెలియబడుతుంది, వాళ్ళు చూపిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళినట్టయితే చాలా బాగుంది, ముందుకెళ్ళి చూద్దాం. ఇక్కడ వాళ్ళ యొక్క మెడల్స్, వాళ్ళు ఏమేమి యూజ్ చేశారు, ఎవరెవరు పని చేశారు, ఎవరెవరు మెడల్స్ పొందారు. ఇది వచ్చే స్టీరింగ్ తెలుసు కదా, చిన్న విమానాలు ఉంటాయి కదా వాటి స్టీరింగ్ అది. ఇది వాళ్ళ మెడల్స్ గెలుచుకున్న వాళ్ళ ఫొటోస్ ఇవి. ముందుకెళ్ళి చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు చంద్రబాబు గారు లాంచ్ చేశారు. చంద్రబాబు గారు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళే లాంచ్ చేశారు దీన్ని, ఈ ఏరోప్లేన్ని. అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసినట్టయితే మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. అండ్ ఇది ఎగ్జిట్ అంటే ఎగ్జిట్ కాదు, జస్ట్ ఇప్పుడే మనం ఏరోప్లేన్, ఒరిజినల్ ఏరోప్లేన్, ఆర్మీ వాళ్ళు యూజ్ చేసిన ఏరోప్లేన్లోకి మనం ఇప్పుడు ఎంటర్ కాబోతున్నాము. ఇది కాదండి, ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది, నేను ఇప్పుడు చూపిస్తాను. ఇగో ఇప్పుడు పైకి ఎక్కుతున్నాను ఏరోప్లేన్లోకి. చాలా చాలా బాగుంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. లోపల ఇంజను అండ్ బుల్లెట్స్ అవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి. నేను మీకు ప్రతిదీ డీటెయిల్గా చూపిస్తాను. ఇదేనండి ఎయిర్ క్రాఫ్ట్, మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దాని లోపలికి వెళ్ళబోతున్నాం మనం. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది ఆర్మీ వాళ్ళు వార్కి యూజ్ చేసిన ఏరోప్లేన్ ఇది. ఇది మనకు వచ్చేసి ఇక్కడ జస్ట్ చూడడానికి పెట్టారు. మన లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారా రెక్క ఎంత పెద్దగా ఉందో, వింగ్ దాన్ని. ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం.
నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను ఏది ఎలా ఉంటుంది అని. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ ఉంటుంది. బట్ నేను ప్రతి ఒక్కటి క్లారిటీగా క్లియర్గా చూపిస్తున్నాను. ఏ ఛానల్లో అయితే ఇలా చూపించారు మీకు. ఇది మనం ఫస్ట్ తోక భాగంలో ఉన్నట్టు, ఏరోప్లేన్ యొక్క తోక భాగం. ఇక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ ఉన్నాయి. లోపల ఈ విధంగా ఉంటుంది ఆర్మీ యొక్క ఏరోప్లేన్లో. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో, ఎలా యూస్ చేస్తారు, ఎవరెవరు ఉంటారు, ఎంతమంది పనిచేస్తారు, ఎక్కడ పనిచేస్తారు అనేది బొమ్మలతో సహా మనకు క్లియర్గా ఉంటుంది. ఇవన్నీ బుల్లెట్స్ అండి, వార్ టైంలో యూజ్ చేస్తారు. చూసినట్టయితే మొత్తం ఏమేమో సామాన్లు చాలా ఏంటో 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 ఉన్నాయి ఇక్కడ. అవన్నీ మనకు తెలియదు, కానీ నడిపే వాళ్ళకి తెలుస్తాయి. అన్ని వైర్లు. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉన్నాయో. చాలా పెద్దగా ఉంది, ఏమేమో సామాన్లు ఉన్నాయి ఇందులో. అది వచ్చేసి డేటా రికార్డర్ అండి. మన ఫ్లైట్ ఎలా క్రాష్ అయింది, ఏంటి సమాచారం అందిందా లేదా అనేది అది ప్రతి ఒక్కటి అది రికార్డ్ చేసుకుంటుంది. ఏరోప్లేన్ పేలిపోయినా కానీ డేటా మాత్రం అందులో ఉంటుంది. ఆ బాక్స్కి ఏం కాదన్నట్టు. లోపలికి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఇవన్నీ బుల్లెట్స్ ఉన్నాయి, ఫైర్ ఎగ్జాస్టర్స్ ఇవి. అండ్ ఇవన్నీ బుల్లెట్స్ అండి, వార్ టైంలో యూజ్ చేస్తారు. చూసారుగా రైట్కి లెఫ్ట్కి బుల్లెట్స్ ఎంత పెద్ద బుల్లెట్స్ ఉన్నాయో. బాంబు అదే మన షిప్పుల పైన వేరే ఏరోప్లేన్స్కి వార్ టైంలో వేస్తారు కదా, అవే బుల్లెట్స్ అవి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. లోపలికి వెళ్ళి చూసినట్టే చాలా బాగుంది. ఫ్యూల్ ట్యాంక్ అంటే ఇదే అనుకుంటా, ఫ్యూల్ ట్యాంక్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఏమో మిషన్స్ ఉన్నాయి. పద ఇంకా లోపలికి వెళ్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి బొమ్మలు ఉన్నాయి కదా, ఎవరి వర్క్ ఏంటి, పైలట్స్ ఏం చేస్తారు, బాంబులు ఎవరు వేస్తారు, యుద్ధం టైంలో ఎవరి వర్క్ వాళ్ళదే క్లియర్గా ఇక్కడ బొమ్మలతో సహా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాళ్ళు. చూడండి ఎవరి యూనిఫామ్ వాళ్ళకి. సీనియర్ నావిగేటర్ అంటే ఇతను. చాలా బాగుంది. ముందుకు వెళ్ళినట్టయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరి వర్క్ వాళ్ళకు ఉంటుందండి ఇక్కడ. మళ్ళీ లోపల వచ్చేసి ఇదిగో పైలట్స్, ముందు ఇద్దరు పైలట్స్ ఉన్నారు, ఇక్కడ వేరే వర్క్ చేస్తున్నారు. వీళ్ళు ఏంటో తెలీదు, ఎవరి వర్క్ వాళ్ళకు ఉంది. అండ్ తర్వాత వచ్చేసి మనకి ఇంకా ఎగ్జిటే ఉంటుంది ఇక్కడ. ఎగ్జిట్ అంటే మెయిన్ ఎగ్జిట్ కాదు, ఏరోప్లేన్ నుంచి బయటకు వెళ్తున్నాం. ఇప్పుడు బయటకు వెళ్దాం, బయటకు వెళ్ళి ఎలా ఉందో ఏంటో చూద్దాం. చూస్తే అంటే ఇది నార్మల్గా వేరే ఏరోప్లేన్తో పోలిస్తే ఇది చాలా చిన్నదే, కానీ మనకి ఇది చూడడానికి ఆర్మీ ఇక్కడ అలా ప్రొవైడ్ చేయదు కదా చూడడానికి విజిటింగ్కి. సో ఇక్కడ ప్రొవైడ్ చేశారు రీసెంట్గా, చాలా బాగుంది ఇది. మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే కంపల్సరీ చూడండి. వైజాగ్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి. అండ్ ఇది వచ్చేసి ఏరోప్లేన్ టైర్స్ దగ్గర దిగాను నేను. ఏరోప్లేన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇది అక్కడే చిన్న ఏరోప్లేన్ని విజిటింగ్కి పెట్టారు. ఇది కూడా ఒరిజినల్ ఏరోప్లేనే. ఇది కూడా వార్ టైంలో యూజ్ చేసే జెట్ ప్లేన్స్ అంటారు కదా, అవి అనుకుంటా. అండ్ తర్వాత వచ్చేసి మనం ఎగ్జిట్ అయిపోతున్నామండి. అంటే మనం చూడాల్సినవన్నీ అయిపోయినాయి. సో బయటికి వెళ్తున్నాము. బయటికి వెళ్ళిన తర్వాత
అండ్ ఎగ్జాక్ట్గా చూడండి, ఎదురుగా మీకు సబ్మెరైన్ కనిపిస్తుంది కదా, ఎగ్జాక్ట్గా సబ్మెరైన్ ఇది రెండు ఆపోజిట్గా ఉంటాయండి. ఇక్కడ చూడండి, దీని పేరు వచ్చేసి 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఇది రీసెంట్గా పెట్టారు విజిటింగ్కి, కానీ చాలా చాలా బాగుంది, కంపల్సరీ చూడాల్సిన ప్లేసు. అండ్ ఇక్కడే లవ్ వైజాగ్ కూడా ఉంటుంది, నేను మీకు చూపిస్తాను చూడండి, ఇదిగో లవ్ వైజాగ్. అండ్ దీని ఆపోజిట్లోనే సబ్మెరైన్ అది. అండ్ మనం ఇప్పుడు సబ్మెరైన్లోకి వెళ్ళి అది లోపల ఎలా ఉంటుందో అవన్నీ చూద్దాము. సబ్మెరైన్ లోపలికి ఫోన్ అయితే అలో లేదండి, కానీ నేను మీకోసం ట్రై చేస్తాను. ఫోన్ రొటేట్ చేసి చూడండి, నేను లోపలికి వెళ్ళి చూస్తాను. అండ్ ఇది వచ్చేసి సబ్మెరైన్ ఎంట్రన్స్ అండి. సో మనం లోపలికి వెళ్తున్నాము. సబ్మెరైన్ టికెట్ వచ్చి ఒక్కరికి 40 రూపీస్ ఉంటుందండి లోపల ఎంట్రన్స్కి. మనం సపరేట్గా కెమెరాలు అలాంటివి తీసుకుపోతే ఇంకా 200-300 ఛార్జ్ చేస్తారు. అది ఓన్లీ మన తెలుగు వాళ్ళకే, ఇంకా బయట వాళ్ళని అలౌ చేయరు, ఎందుకంటే మన యొక్క సీక్రెట్స్ బయట దేశానికి తెలియకుండా ఉండడానికి. అండ్ సో ఫస్ట్ అయితే నేనైతే ఫోన్తో రికార్డింగ్ అలౌ చేయలేదు, బట్ నేను ఎలా మీకోసం క్లియర్గా చూపించడానికి తీశాను. సో మీరు స్క్రీన్ని రొటేట్ చేసి చూడండి, అంటే ఫోన్ని పొడుగులో పెట్టుకొని చూడండి. సో మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తుంది. నేను అడ్డంలో తీయలేదు, ఎందుకంటే అక్కడ అన్ని సీసీ కెమెరాస్ ఉన్నాయి, రికార్డ్ చేయకూడదని ఉంది. కానీ ఏదో మీకు క్లియర్గా చూపిద్దామని నేనే చేశాను. ఇది కూడా సేమ్ వాటిలాగే బొమ్మలతో సహా క్లియర్గా ఉంటుంది, ఎవరి పని ఏంటి ఏం కదా అనేది. ఇది వచ్చేసి 1982లో మనం ఇండియా ఇంకా పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు ఈ సబ్మెరైన్ని యూజ్ చేశారంట. అండ్ ఇందులో టోటల్ వచ్చేసి 30 మెంబర్స్ వరకు వర్క్ చేశారంట. అండ్ దీని సర్వీస్ అయిపోయింది కాబట్టి దీన్ని ఇలా తెచ్చి విజిటింగ్కి పెట్టారంట. అండ్ ప్రజెంట్ వచ్చేసి మన ఇండియాలో 16 సబ్మెరైన్లు ఉన్నాయంట, అవి మన ఇండియా చుట్టూ సముద్రంలో తిరుగుతున్నాయంట. ఇవన్నీ ఇక్కడ ఉండే గైడ్ చెప్పాడు. సో మీకు క్లియర్గా చూడాలి అనుకుంటే ఫోన్ని రొటేట్ చేసుకొని చూడండి. ఎవరు ఇలా సబ్మెరైన్ అయితే లోపలికి తీసుకొచ్చి వీడియో తీయరు, నేను మీకు తీసి క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడ లోపల ఎలా ఉంటుంది అనేది. మీరే చూడండి, ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా ఇలా క్లియర్గా ప్రతిదీ లోపలికి వెళ్ళి మరి నీట్గా చెప్పరు, నేను మాత్రం క్లియర్గా చూపిస్తున్నాను మీకు. ఇది కూడా అంతే, ఇక్కడ ఇందులో మళ్ళీ ఫ్లోర్స్ కూడా ఉన్నాయండి. కింద ఏదో ఫ్లోర్ ఉంది, పైన దాని నుంచి మనం వెళ్తున్నాం ప్రజెంట్ అయితే. ఆ కింద ఫ్లోర్కి అయితే అలో లేదు దీంట్లో. సో మనం ఇలా చూస్తూ వెళ్దాం ప్రజెంట్ అయితే. ఇక్కడ కూడా ఏవో మిషన్స్, ఏవో వైర్స్ ఉన్నాయి, లోపలికి వెళ్దాం. ఇందులో కూడా మళ్ళీ కిచెను, పడుకోవడానికి, తినడానికి అన్ని రూమ్స్ టైప్ ఉంటాయండి. అది మాత్రం చాలా క్రేజీ ఉంది. మీరు వీడియోలో కంటే డైరెక్ట్గా వచ్చినప్పుడు డైరెక్ట్గా చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. నేను మీకు చూపిస్తాను క్లియర్గా. లోపలికి వెళ్దాం. అక్కడ అన్ని సీసీ కెమెరాలు ఉండటంతో నేను కరెక్ట్ యాంగిల్లో షూట్ చేయలేకపోయాను, బికాస్ వీడియోస్ ఫొటోస్ ఏమీ అలౌ లేదు లోపలికి. ఇదిగో ఇది రేడార్ స్టేషన్ సబ్మెరైన్లో. ఇది వాళ్ళు రెస్ట్ తీసుకునే ప్లేస్, ఇది అలసిపోయినప్పుడు. ఇది సముద్రం లోపలికి వెళ్ళేటప్పుడు వేసుకునే కోట్ అది. ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే
రూమ్స్ ఉంది కొంచెం కన్ఫ్యూజన్గా. ఇక్కడ ఇంజన్ అనుకుంటా ఇది. ఏంటో ఏంటో ఉన్నాయి సామాన్లు. ఇదే అండి సబ్మెరైన్. లోపల ఇలా ఉంటుంది. నేను వీడియోలో అంత క్లారిటీగా తీయలేకపోయాను కానీ మీరు డైరెక్ట్గా వచ్చినప్పుడు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇందులో వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇలా ఇది సబ్మెరైన్ నుంచి బయటకు వచ్చాక ఇలా ఉంటుందండి. నేను ఫోటో తీసి పెట్టాను అండ్ వీడియో కూడా తీస్తున్నాను చూడండి. సబ్మెరైన్ ఇంత పెద్దగా ఉంటుంది. మొత్తం ఇది సబ్మెరైన్ సముద్రంలో 200 మీటర్ల లోతులో వెళ్తుందంట. ఫ్రెండ్స్, ఈరోజు ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రిషికొండ బీచ్ వెళ్ళాలని ప్లానింగ్లో ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ టైం 5:30 అవుతుంది. సో ఇక్కడ అయిపోయాక రిషికొండ బీచ్ వెళ్ళాలి. అది ఎలా ఉందో కూడా చూపిస్తాను నేను మీకు. డే 1 అయితే సక్సెస్ఫుల్గా గడిచిపోయింది అండ్ డే 2 వచ్చేసి మేమున్న లాడ్జ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాం. అండ్ ఈరోజు ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు ఇక్కడ దగ్గరలో ట్రినిటీ పార్క్ ఉంటుందంట. ట్రినిటీ పార్క్ అంటే మన బంగ్లాదేశ్ నుంచి ఒక షిప్ ఇక్కడికి కొట్టుకొచ్చింది. మొన్న న్యూస్లో కూడా చూశారు కదా మీరు, తుఫాన్కి. అది అండ్ ఇంకా ఇక్కడ రుషికొండ బీచ్ అవి కూడా చూపిస్తాను నేను మీకు. వెళ్ళి అక్కడ నుంచి అలాగే అన్నవరం వెళ్దామని ప్లాన్లో ఉన్నాం. అన్నవరం కూడా క్లియర్గా చూపిస్తాం మేము మీకు. అండ్ మేము ఇక్కడ ఈ దిగిన హోటల్ పేరు, లాడ్జ్ ఏదైతే ఉందో అది మేము ఇప్పుడు చెక్అవుట్ చేస్తుంది ఎగ్జాక్ట్గా బీచ్కి రాయల్ కోస్టల్ బ్యాటరీ రోడ్ ఆపోజిట్లో ఉంటుంది. అంటే బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది. దీని పేరు వచ్చేసి హాలిడే రెస్టారెంట్ ఇన్. మీరు ఎప్పుడైనా వస్తే వెళ్ళండి. హాలిడే ఇన్ రెస్టారెంట్. ఇందులోనే రెస్టారెంట్ ఉంది ప్లస్ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్ అయితే పర్లేదు, పెట్టొచ్చు, 1500 పెట్టొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఋషికొండ బీచ్కి వెళ్తున్నామండి. ఇది ఆర్కే బీచ్ నుంచి ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అండ్ ఇది చాలా బాగుంటుంది. ఎంత అంటే చాలా చాలా బాగుంటుంది. చూపిస్తాను మీకు. సో ఫైనల్లీ మనం ఋషికొండ బీచ్ వచ్చేసాము. ఇక్కడ చాలా చాలా ఫ్రెష్ వాటర్ ఉంటుంది. ఆర్కే బీచ్ కంటే చాలా బాగుంటుంది. ఇందులో ఎలాంటి డ్రైనేజ్ అనేది మనకు మిక్స్ అవ్వదు. ఆర్కే బీచ్లో అయితే డ్రైనేజ్ సిస్టమ్ మిక్స్ అవుతుందంట. అండ్ ఇది వచ్చేసి ఇండియాలో #1 ప్లేస్లో 5 బీచెస్లో ఇది కూడా ఒకటి అవార్డెడ్. బికాస్ ఇక్కడ ఫ్రెష్ వాటర్ అండ్ ఇక్కడ బోటింగ్, పారాషూట్, స్పీడ్ బోటింగ్, బైక్ టైప్ బోటింగ్ ఇలాంటివన్నీ ఇక్కడే ఉంటాయి రిషికొండ బీచ్లో. ఫ్రెండ్స్, ఇదే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దీన్నే రిషికొండ బీచ్ అంటారు. మన ఇండియాలో టాప్ ఫస్ట్ 5 బీచెస్లో ఇది కూడా ఒకటి ఉంది, రిషికొండ బీచ్. ఎందుకంటే ఇక్కడ చాలా నీట్గా ఉంటుంది. సిటీకి కొంచెం దూరంలో ఉంటుంది అండ్ చాలా చాలా అంటే చాలా ఫ్రెష్ వాటర్. ఇది ఇలా పట్టుకుంటే ఇప్పుడు అలలు వస్తున్నాయి కదా, కిందే ఉందో అనిపిస్తుంది, అంత ఫ్రెష్గా ఉన్నాయి వాటరు. మళ్ళీ సూపర్గా ఉంది. ఇందులో ఎలాంటి డ్రైనేజ్ సిస్టమ్ అలా కలవదు. ఆర్కే బీచ్లో అయితే డ్రైనేజ్ సిస్టమ్ కలుస్తుందంట చెప్పారు. ఓకే, ఇదైతే రిషికొండ బీచ్ నేను మీకు చూపిస్తాను కంప్లీట్గా. ఇక్కడ సీజన్ టైంలో వస్తే పారాషూట్ ఇంకా అవన్నీ ఉంటాయి అండ్ అలాగే ఇక్కడ బోట్ డ్రైవింగ్ కూడా ఉంది. ఓకే, బంగ్లాదేశ్ నుంచి మన వైజాగ్కి కొట్టుకొచ్చిన షిప్ ఇది. ఆల్రెడీ న్యూస్లో కూడా ఇచ్చారు కదా, దీన్ని రిటర్న్ పంపించట్లేరు. ఇక్కడే టూరిస్ట్ ప్లేస్ లాగా పెడతారంట. వీడియోలో చూపిస్తున్నాం కదా. ఇది వచ్చేసి ట్రినిటీ పార్క్ అండి. ఇది కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదే ప్లేస్ నిన్ను కోరి మూవీ షూటింగ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే బీచ్ వ్యూ మొత్తం చాలా బాగుంటుంది. సముద్రం వ్యూ ఇక్కడ ఫోటోషూట్కి చాలా బాగుంటుంది. అండ్ ఇందాక చెప్పాను కదా, ఇదే అండి బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన షిప్. అండ్ నేను ఇది మీకు మళ్ళీ క్లోజప్లో చూపిస్తాను కిందకి దిగి.
అండ్ ఇది వచ్చేసి ట్రినిటీ పార్క్, ఎగ్జాక్ట్గా మన కైలాసగిరి ఆపోజిట్, హిల్స్ ఆపోజిట్లో ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇక్కడే ఇదిగో ఈ ప్లేస్లో నిన్ను కోరి మూవీ షూటింగ్ అయింది. హీరోయిన్ ర్యాగింగ్ చేస్తారు కదా, ఇదే పార్క్ అన్నమాట అది. అండ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి చాలామంది ఫొటోస్ కూడా దిగుతున్నారు. ఫొటోస్ మాత్రం చాలా కిరాక్ వస్తున్నాయి అబ్బాయి. ఇక్కడ మీరు కెమెరా తెచ్చుకుంటే మాత్రం ఈ ప్లేస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అండ్ పదండి, నేను మీకు ఈ షిప్ దగ్గర నుంచి చూపిస్తాను కిందకి వెళ్ళి. ఇదే బంగ్లాదేశ్ నుంచి మన విశాఖపట్నం కొట్టుకొచ్చిన షిప్ దగ్గర నుంచి తీస్తున్నాను చూడండి. ప్రస్తుతం ఇది వాడుకలో లేదు. షిప్ ఇంకో వీడియో. అండ్ మేము విశాఖపట్నంలో ఒక 3 ప్లేసెస్ తప్ప అన్నీ చూసేసాము. టైం లేక మేము అది చూడలేదు ఆ 3. అండ్ మళ్ళీ మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్కి రిటర్న్ అయ్యాము. ఎందుకంటే మేము అన్నవరం వెళ్ళాలని ప్లాన్ వేసుకున్నాము. ఆల్రెడీ టికెట్స్ రిజర్వేషన్ చేయించుకున్నాము. సో ట్రైన్ టైం అవ్వడంతో తొందరగా వచ్చేసాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాము. అండ్ ఇక్కడ నుంచి మాకు ట్రైన్ వచ్చేసి ఒక ఈవినింగ్ ఉందండి, వెల్లంకాని ఎక్స్ప్రెస్ అని, డైరెక్ట్గా అన్నవరంకి వెళ్తుంది. సో ఫైనల్లీ ట్రైన్ అయితే వచ్చేసింది. మేము ఈవినింగ్ వస్తుంది అనుకున్న ట్రైన్ తొందరగానే వచ్చింది, మధ్యాహ్నం 1కే వచ్చింది. అండ్ ఇదే అండి వెల్లంకాని ఎక్స్ప్రెస్, డైరెక్ట్ అన్నవరంకి వెళ్తుంది. అండ్ ట్రైన్ తొందరగా రావడంతో మేము కూడా తొందరగా వెళ్ళక తప్పదు. సో మేము కూడా ట్రైన్ లోపలికి ఎక్కేసి వెళ్ళాల్సిందే, ఇంకా తప్పదు. ఇది వచ్చేసి మనం ట్రైన్లో వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యూ ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క కల్చర్ ఏంటి, వాళ్ళ ఏం పండిస్తారు అనేవి ఇక్కడ మనం, గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది, ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి. వాళ్ళ యొక్క పండించే పొలాలు కానీ, చెట్లు కానీ, మెయిన్గా ఇక్కడ కొబ్బరి తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు ఇవైతే చాలా చాలా ఉంటాయి. లొకేషన్ అయితే అదిరిపోద్ది ట్రైన్లో వెళ్తుంటే చూడడానికి. అందుకే నేను మీకోసం ఇది స్పెషల్గా చూపిద్దామని నేను మీకు వీడియో తీశానండి. ఇది కంప్లీట్గా చూడండి, చాలా బాగుంటుంది. చూడండి ఎంత ఆ కొండలు, గుట్టలు, చెట్లు, పుట్లు ఎంత బాగుందో. ఇట్లాంటి ప్లేస్ ఉంటే మాత్రం మర్చిపోబుద్ది కదా ఎంతైనా. చూడండి ఈ వీడియో కంప్లీట్గా చూడండి, నేను మీకు మొత్తం చూపిస్తాను. ఫైనల్లీ మనమైతే అన్నవరం రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగాం ఇప్పుడే. అండ్ వచ్చేసి ఇంకా మేము డైరెక్ట్గా అన్నవరం టెంపుల్కి వెళ్ళి పైన రూమ్ తీసుకొని ఉండాలి అనుకుంటున్నాం. ఈరోజు ఇక్కడే స్టే చేద్దాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ డే ట్రైన్ వచ్చేసి మాకు ఈవినింగ్ ఉంది హైదరాబాద్కి. సో చాలా టైం వేస్ట్ అవుద్ది కాబట్టి మేము ఇంకా వెళ్ళి నేను మీకు ప్రతిదీ అప్డేట్ చేస్తాను. ఇదేనండి అన్నవరం యొక్క ఎంట్రన్స్. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మేమైతే లోపలికి వెళ్తున్నాం. పైకి వెళ్ళడానికి బస్సు కూడా ఉంటుంది. బస్సు అయితే 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్. మాకు చాలా టైం ఉండడంతో మేము టైం పాస్ చేసుకుంటూ ఆడుతూ పాడుతూ కొండపైకి వెళ్ళాము. అండ్ ఆటో అయితే పర్ పర్సన్ 20 రూపీస్ తీసుకుంటాడండి. చూడండి మేము ఎలా టైం పాస్ చేసుకుంటాము. ఎందుకు చేతన కావట్లేదు, నాకు ఎందుకు చేతన చెప్పు. సాహసాలు అవుతున్నట్టుంది. ఈ పొట్టాను అన్నవరం తీసుకొచ్చాడు. ఈ పొట్టాడు ఇంకో పొట్టని పరిచయం చేసిండు. ఆఖరికి వైజాగ్ నుంచి ఇక్కడ నడుచుకుని రావడం జరిగింది. వీటికి దొంగపు అన్నవరం చూపిస్తూ చూడండి. ఫైనల్లీ మేము అన్నవరం కొండపైకి రీచ్ అయ్యామండి. ఇది వచ్చేసి ఆ కొండపైకి ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో రూమ్స్ బుకింగ్ కౌంటర్ అని ఉంటుంది. అండ్ ఇది స్పెషల్గా వచ్చేసి ఫ్యామిలీ ఉంటే ఎంతమంది ఉంటే అంతమందికి సరిపడా రూమ్స్ ఇస్తారు. రూమ్స్ అయితే చాలా చీపు. మాకు ఎగ్జాక్ట్గా గుడి ఆపోజిట్లోనే రూమ్ దొరికింది, అతిథి గృహం అని. ఇవన్నీ గుడి వాళ్ళవే అన్నట్టు రూమ్స్. మాకేంటంటే రూమ్ వచ్చేసి 400 రూపీసే అండి. 400 రూపీస్ అడ్వాన్స్ పెట్టుకుంటారు, మళ్ళీ మనం చెక్అవుట్ అయినప్పుడు ఆ 400 ఇచ్చేస్తారు. మేము జస్ట్ 4 పర్సన్స్కే మేమైతే అడ్జస్ట్ అవుదామని చెప్పాము. 400 రూపీస్కి 3 రూమ్స్ ఇచ్చారు, ప్లస్ 3 బెడ్లు ఉన్నాయి. అండ్ రూమ్ కూడా చాలా బాగుంది, విత్ బాల్కనీ తోటి. బాత్రూమ్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. నేను మీకు అన్నీ క్లియర్గా ఇప్పుడు చూపిస్తాను రూమ్ ఎలా ఉందో. 37 అండి రూమ్ నెంబర్ మాది. లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఇది ఫస్ట్ రూమ్ అండి. 3 బెడ్లు ఉన్నాయి చూడండి, ఫ్యాన్ కూడా ఉంది.
మిర్రర్ ఉంది. పర్లేదు మనకు 400కి 3 రూమ్స్ విత్ బెడ్, 3 బెడ్లు అంటే చాలా చీపే అనుకోవాలి. నేను మీకు చూపిస్తాను ఇంకా రూమ్ మొత్తం ఎలా ఉందో. ఇది సెకండ్ రూమ్ అండి, అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూంలో కూడా ఫుల్ వాటర్ ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇది వచ్చేసి బాల్కనీ అండి, బాల్కనీలో కూడా ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. సత్రాలు ఓన్లీ 1 డే స్టే, 1 నైట్ స్టే చేసి మార్నింగ్ వెళ్ళిపోయేటట్టు అయితే సత్రాలలో పడుకుంటే మీకు ఏమంత అమౌంట్ ఫరక్ పడదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము టెంపుల్ దర్శనానికై వెళ్తున్నాం లోపలికి. టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదే అన్నవరం టెంపుల్ ఎంట్రన్స్. అండ్ లోపలికైతే మొబైల్ ఫోన్స్ అలౌ లేదు గర్భగుడిలోకి. అండ్ నేను నార్మల్గా బయట నుంచి తీస్తున్నాను. ఇప్పుడు మనం గుడి పైన ఉన్నాం. గుడి పైన నుంచి చూస్తే అన్నవరం యొక్క ప్రాంతం ఇలా చక్కగా కనిపిస్తుంది. ఆ ఊరు, ఆ సిటీ మొత్తం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ గుడికి ప్రాంగణంలోనే గుట్ట కింద నుంచి పంబా నది ప్రవహిస్తూ ఉంటుంది. పంబా నది కూడా చాలా పెద్దది. అది నేను మీకు క్లియర్గా నేను గుట్ట దిగి బస్సులో వెళ్ళేటప్పుడు క్లియర్గా చూపిస్తాను నేను మీకు. అండ్ గుడి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే జాతర వాతావరణం మేల్కొంది. ఇక్కడే ప్రసాదాలు, పులిహోరాలు అవన్నీ పంచుతారు ఫ్రీగా. ప్రసాదం అయితే కాస్ట్ పెట్టాలి, 15 రూపీస్ ఉంటుంది, కానీ టేస్ట్ బాగుంటుంది. అండ్ లోపల విగ్రహం ఇలానే ఉంటుంది, కానీ నేను బయటది ఒక చూపిస్తున్నాను. అండ్ ఇదేనండి పంబా నది. మనం గుట్ట పైనుంచి గుట్ట కిందికి వెళ్ళే దారిలో ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది. గుడి ప్రాంగణంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పంబా నదికి కూడా కాణిపాక గణపతి కూడా పంబా నది తీరాన్నే ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది, చాలా పెద్దది పంబా నది. అండ్ ఇక్కడ నుంచి మనం గుట్ట మీద నుంచి కిందికి రావాలన్నా పైకి వెళ్ళాలన్నా పర్ పర్సన్ 5 రూపీస్ అండి టికెట్, బస్ ఛార్జ్. ఈజీ వేనే బై. అండ్ మా యొక్క కంప్లీట్ ట్రిప్ ఇంకా అయిపోయింది. అన్నవరం నుంచి మేము ఇంకా సికింద్రాబాద్కి బయలుదేరే టైం వచ్చింది. ట్రైన్ కూడా వచ్చేసింది, గోదావరి ఎక్స్ప్రెస్. సో ఇప్పుడు ట్రైన్ ఎక్కి మళ్ళీ నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా మన యొక్క వైజాగ్ టూర్ని కంప్లీట్ చేసుకున్నాము. సో రిటర్న్ ట్రైన్ ఎక్కి మళ్ళీ హైదరాబాద్ వచ్చేస్తున్నాను. అండ్ మార్నింగ్ 5:30 వరకు మనం అక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉంటాం. చూసారా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మార్నింగ్ 5:30 వరకు దిగాము. ఇంకా ఇదండి వైజాగ్ ట్రిప్. వైజాగ్ అనేది అండ్ అన్నవరం అనేది, మెయిన్గా వైజాగ్ అనేది చాలా సూపర్ సిటీ. కంప్లీట్గా వెళ్తే లైఫ్లో మర్చిపోలేని మెమరబుల్ మూమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్.